అనుకుంటే ఇంకేదో అయ్యిందే. హే ఫనీగా ఒక ఛాలెంజ్ చేద్దామా? ఇప్పుడు వచ్చేసి ఛాలెంజ్ టైం కదా. జంబలకి పంబ, ఇంకేంటి అహనా పెళ్ళి అంట. సో ఆ మూవీస్ అయితే కొంచెం సేపు ఎస్పెషల్లీ ఈ టైంలో ఏ వెజ్జీస్ లేని రెసిపీ దట్టు టేస్టీగా ఉండేది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుబాయ్ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి వీకెండ్, అంటే ఈరోజు సాటర్డే అనమాట. సో ఇట్స్ సాటర్డే వ్లాగ్. సో మార్నింగే లేదు మాకు ఈరోజు. ఎందుకు అంటే లేచిందే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 12 ఆ టైంకి. సో ఇంకేం చేసాము అంటే బ్రంచ్ లాగా కొద్దిగా హెవీ ఉండాలి కదా అని చెప్పేసి పెసరపప్పు పొంగల్ చేసుకుందాము అనమాట. యమ్మీగా ఉంది తెలుసా. కొద్దిగా లేట్గా లేచినా కూడా మంచి టమ్మీ ఫుల్ బ్రంచ్ అయితే చేసేసాము. చాలా బాగుంది. ఇది వచ్చేసి నేను ఇంతకుముందు అస్సలు తినేదాన్ని కాదు అనమాట. మహేష్ నాకు అలవాటు చేశారు. చాలా ఈజీగా అండ్ వెజ్జీస్ ఏమి లేకుండా కొంచెం మినిమల్ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు కదా. అండ్ దీనికి వచ్చేసి పల్లీ చట్నీ అయితే అదిరిపోతుంది అని చెప్పాలి. నిజంగా తిన్నాను కనుక ఇంత బాగా చెప్పగలుగుతున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి యాక్చువల్గా 8 అవుతుంది అనమాట. అండ్ మార్నింగ్ నుంచి అంతా అయితే నేను డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అయితే ఏమీ మాట్లాడలేదు. సో అందుకే జస్ట్ అలా ఇంట్రో ఇద్దాం కదా అని ఇప్పుడు వచ్చాను అనమాట. అండ్ మార్నింగ్ అయితే ఆ బ్రంచ్ని కూడా వీడియో తీసాను, అదైతే ఒకసారి చూడండి. నిజంగా చాలా బాగుంటుంది. అసలు ఈ టైంలో ఏ వెజ్జీస్ లేని రెసిపీ దట్టు టేస్టీగా ఉండేది అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయొచ్చు కదా. సో ఖచ్చితంగా అయితే ట్రై అది చూసేసి రండి, మళ్ళీ మాట్లాడతాను. అట్టి పొంగల్కి కావాల్సిన పప్పుని నానబెట్టేస్తున్నా, పప్పు అండ్ రైస్ని. సో నేను ఇక్కడ వచ్చేసి 1/2 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దీనికి 1/4 కప్ ఆఫ్ పెసరపప్పు అనమాట. సో ఈ రెండింటిని కలిపి నానబెట్టేసుకున్నా ఒక 10-15 మినిట్స్. నేను ఫస్ట్ అయితే కుక్కర్లో పెట్టాను కదా, ఆ తర్వాత మళ్ళీ మార్చేసానులేండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే తాలింపు వేస్తున్నా అనమాట. దీనికి కొద్దిగా నెయ్యి తీసుకున్నాను. అండ్ కావాలి అనుకుంటే కనుక ఆయిల్తో కూడా పెట్టుకోవచ్చు, బట్ నెయ్యితో అయితే సూపర్ ఉంటుంది. నాకు అలవాట్లేదు, మహేష్ అలవాటు చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి తాలింపులు అన్నీ వేసుకోవద్దు, ఓన్లీ జీలకర్ర వరకు వేసుకొని ఆ తర్వాత పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఇంకా జీడిపప్పు, ఇలా మీకు ఇష్టమైనవి వేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇంతవరకే ఉంచాను అనమాట. మరి ఇంకా వేరే ఏమి వేయట్లేదు. అండ్ కావాలి అనుకుంటే కనుక మిరియాలు కూడా వేసుకోండి. అండ్ కొంతమంది కొద్దిగా స్పైసీగా ఉండడానికి లవంగం కూడా వేసుకుంటారు కదా, అలా కావాలి అనుకుంటే ఈ ప్రొసీజర్ ఈ స్టెప్లోనే వేసేసుకోండి. అండ్ ఇవన్నీ వేగిపోయాయి కదా. సో నేను ఇప్పుడు వచ్చేసి నానపెట్టిన ఆ పప్పు మిక్స్చర్ మొత్తాన్ని కలిపి వేసి ఒకసారి వేగించుకుంటున్నాను అనమాట. ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా పోసిన దానికి అండ్ ఇలా వేగిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇలా వేగించేసుకున్న తర్వాత నేను వచ్చేసి 1:2 రేషియోలో వాటర్ తీసుకున్నా. అంటే రైస్ అండ్ పప్పు మిక్స్చర్ రేషియోకి 2 రేషియోస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట. అంటే 1:2. అండ్ అది పోసుకొని ఒకసారి అలా కలిపెట్టేసుకుంటున్నా. మీకు కావాలి అనుకుంటే కనుక ఇప్పుడు వచ్చేసి నేను సాల్ట్ వేస్తున్నాను కదా, కావాలి అనుకుంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ కూడా ఇప్పుడు వేసుకోవచ్చు. అండ్ సాల్ట్ వేసుకోవడం చాలా ముఖ్యం, తర్వాత వేసుకోవాలి అనుకున్నా అంత కలవదు. సో నేను వచ్చేసి ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను అనమాట. ఇది కూడా చాలా ముఖ్యం. అండ్ ఇక్కడైతే నాకు ఉప్పు సరిపోయింది, అందుకే ఇంకా మూత పెట్టేసి విజిల్ రప్పిస్తున్నాను. ఒక 2-3 విజిల్స్ అయితే చాలు. 2 సరిపోతుంది, బట్ లేదు కావాలి కొద్దిగా ముద్ద కావాలనుకుంటే 3 చేసుకోవచ్చు. అండ్ ఇంత లోపల అది చల్లారే లోపల నేనైతే పల్లి చట్నీ చేస్తున్నాను అనమాట. ఇది అయితే మాత్రం చాలా బాగుంటుంది పల్లి చట్నీ. అంటే ఈజీగా అయిపోతుంది. దీంతో కట్టు పొంగల్తో సాంబార్ కూడా చేసుకోవచ్చు. బట్ సాంబార్ ఏంటి అంటే కొద్దిగా వెజ్జీస్ అయినా ఉండాలి కదా, అండ్ కొంచెం సేపు అయితే పడుతుంది. అట్లీస్ట్ ఈ చట్నీ కన్నా ఎక్కువసేపు పడుతుందనే చెప్పాలి. సో మేమైతే ఇది ఈజీగా అయిపోతుంది కదా, అన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇవి చేసుకుంటున్నాము అనమాట. ఈ చట్నీ వచ్చేసి చాలా సింపుల్. సో చూసారు కదా, పల్లీలు వేగించుకొని శనగపప్పు ఇంకా ఎండుమిర్చి, యాక్చువల్లీ ఇక్కడ ఎండుమిర్చి వేసాను, కావాలంటే పచ్చిమిర్చి కూడా వేగించుకొని చింతపండు వేసేసుకొని మిక్సీ చేసేసుకోవడమే వాటర్ పోసుకొని, అంతే, చాలా సింపుల్. అండ్ దానికి కొద్దిగా తాలింపు, మీకు పప్పులు ఇష్టమైతే పప్పులు వేసుకోండి. నాకు పప్పులు ఇష్టం లేదు, ఓన్లీ జీలకర్ర, ఆవాలు అండ్ పచ్చిమిరపకాయ వేసాను, అంతే. అండ్
అండ్ ఇది వచ్చేసి పచ్చిమిరపకాయతో గ్రైండ్ చేసుకోవడం కన్నా కూడా ఎండుమిర్చి వేగించుకొని గ్రైండ్ చేసుకోండి, నిజంగా చాలా బాగుంది. నేనైతే ఎప్పుడు కనుక పచ్చిమిరపకాయ వేస్తాను, బట్ ఎండుమిర్చితో చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎందుకు అంటే ఇది వచ్చేసి కొద్దిగా చప్పగా ఉంటుంది కదా, అది కారంగా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఉడికిపోయింది కదా, ఆవిరంతా కూడా పోయింది, అందుకే తీసి చూస్తున్నా అనమాట. చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. అండ్ చూస్తున్నారు కదా కొద్దిగా పలుకులుగా కూడా ఉంది, మరీ ముద్దగా అయితే నాకు అంత ఇష్టం ఉండదు. ఇక్కడ వచ్చేసి నేను కుక్కర్లో పెట్టాను కదా, మీకు కావాలి అనుకుంటే విడిగా కూడా చేసుకోవచ్చు. ఇది అయితే నాకు ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి ఇది చేశాను అనమాట. అంతే, చాలా సింపుల్గా అయిపోయే కట్టె పొంగలి రెడీ అయిపోయింది. చూసేసారా, చాలా బాగుంది. అండ్ వీకెండ్ కదా, సో హ్యాపీగా అదైతే తినేసి కొద్దిగా సేపు అయితే మంచిగా పాత మూవీస్ ఉంటాయి కదా, పాతవి అంటే మరీ పాతవి అని కాదు, అంటే లైక్ జంబలకి పంబ, ఇంకేంటి అహనా పెళ్ళి అంట, సో ఆ మూవీస్ అయితే కొంచెం సేపు చూసాము అనమాట. భలే కామెడీగా ఉంటుంది కదా. సో నాకైతే ఆ రెండు మూవీస్ కూడా చాలా ఫన్నీగా అనిపిస్తాయి. సో అవి అయితే చూసేసి ఎంజాయ్ చేస్తాము అనమాట. సో ఇంకైతే ఏమీ వండుకోలేదు. యాక్చువల్లీ వీకెండ్ అంటే ఆ లీజరే కదా మనకు కావాల్సింది. సో కావాల్సిన లీజర్ అయితే దొరికేసింది. అండ్ ఇప్పుడు వచ్చేసి 8 అలా అవుతుంది అనమాట. సో డిన్నర్ చేయాలి కదా అని చెప్పి ఇంకా వెళ్తున్నాను. అండ్ నేను వచ్చేసి యాక్చువల్గా ఒక సీరియల్లో యాక్ట్ చేశాను అనమాట, క్రైమ్ సీరియల్లో. సో అది వచ్చేసి పోస్ట్ చేస్తాను. సో ఈ కాస్ట్యూమే అనమాట, వన్ ఆఫ్ ద కాస్ట్యూమ్స్ గుర్తుపట్టారా? అది నాకు తెలిసి ఈ బ్లాగ్ కన్నా ముందే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే అది వేరే వీడియో కోసం నిన్న షూట్ చేస్తున్నప్పుడు అది కూడా చూపిస్తాను అని చెప్పాను అనమాట. సో డెఫినెట్గా అయితే పోస్ట్ చేసే ఉంటాను అప్పటికి. సో ఇది వన్ ఆఫ్ ద కాస్ట్యూమ్ అనమాట. సో నాకైతే ఇది చూడగానే ఇప్పుడు అదే గుర్తొచ్చింది. సో అందుకే మళ్ళీ షేర్ చేస్తున్నాను. ఒకవేళ కనుక చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, చూడండి, బాగుంటుంది. నేనైతే దాదాపు 4 కాస్ట్యూమ్స్ మార్చుకున్నా తెలుసా, అది 1 డే షూట్కి, అంటే 1 ఎపిసోడ్ అనమాట. సో నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని కదా ఇండియాలో, ఇప్పుడు 2 చేస్తున్నాను. సో నార్మల్గా చెప్తున్నాను అనమాట, అప్పుడు ఇండియాలో జాబ్ చేసేటప్పుడు తీశారు అనమాట. సో నాకైతే ఇంట్రెస్ట్, అందుకే దాంట్లో పార్టిసిపేట్ చేశాను. సో అదైతే చూడండి ఒక్కసారి అయితే, ఒకవేళ చూడకపోతే కనుక. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము డిన్నర్కి ప్రిపేర్ అవుతున్నాం. యాక్చువల్గా అయితే బ్రెడ్ తెప్పించుకున్నాం కదా మొన్న, బ్రౌన్ బ్రెడ్. సో అది తిందాము అనుకుంటున్నాం. అండ్ లేకపోతే కనుక ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ కానీ అలా చేసుకుందాం అనుకుంటున్నాం. సో చూడాలి ఏం చేస్తామా అని చెప్పి కిచెన్లోకి వెళ్తున్నా, చాలా బద్ధకంగా ఉంది. అండ్ రేపు వచ్చేసి నాకు ఆఫ్ డే అనమాట, కానీ మహేష్కి వర్క్ ఉంది. సో నాకు కొద్దిగా లీజర్ ఉంది కదా, సో రేపు చేసుకుందామా బ్రెడ్ అని చెప్పి ఆలోచిస్తున్నాం. అదైతే కొద్దిగా సేపు పడుతుంది కదా గ్రిల్ చేసుకోవడానికి, అందుకని చెప్పి సరే అయితే ప్రస్తుతానికి అయితే కిచెన్లోకి వచ్చేసాను కదా. సో ఏం చేస్తాను అనేది మీరు చూస్తూ ఉండండి, నాకే తెలియదు కనుక. ఎన్నో అనుకున్నాం కానీ ఫైనల్గా అయితే ఒక సింపుల్ డిన్నర్ మెనూగా అయితే తేలింది అనమాట. అండ్ ఇక్కడ తాలింపు వేస్తున్నాను అంటే ఖచ్చితంగా బ్రెడ్ కాదని అర్థమైంది కదా. సో ఏంటి అంటే యాక్చువల్లీ కర్డ్ రైస్ కోసం తాలింపు వేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత కూడా లెమన్ రైస్ చేసాము. చాలా రోజులైంది కర్డ్ రైస్ తిని, ఎన్నో ఆప్షన్స్ మైండ్లోకి వచ్చేసరికి ఇంకా విసుగొచ్చింది. ఏదో ఒకటి చాలా సింపుల్గా ఉండే చేసేద్దాంలే అని చెప్పి కర్డ్ రైస్ చేశాను అనమాట ఫస్ట్ అయితే, ఆ తర్వాత లెమన్ రైస్. సో ఇక్కడ కర్డ్ రైస్కి కలిపేస్తున్నాను అనమాట. చాలా సింపుల్, రైస్ ఉడకపెట్టేసిందో లేకపోతే మిగిలిందో దాంట్లో కొద్దిగా కర్డ్ వేసేసి మంచిగా కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. అండ్ ఉప్పు కూడా వేసేసాను కదా. కొంతమంది అయితే వేడి పాలు వేస్తారు, చాలా బాగుంటుంది, అది కూడా ట్రై చేయొచ్చు. నేనేమో వేడి పాలు వేయలేదు, అప్పుడు పాలు లేవు, అందుకని చెప్పి. అండ్ తాలింపు వేసుకున్నాం కదా, అది వచ్చేసి వేసేస్తున్నాను. అది వేసి కలిపేసేయడమే, చాలా సింపుల్. అండ్ దీంట్లో కావాలి అనుకుంటే కొద్దిగా జింజర్ వేసుకోండి, అల్లం, చాలా బాగుంటుంది. అండ్ నేను వేయలేదు, మహేష్కి ఇష్టం లేదు అన్నారు, సర్లే ఎందుకులే అని చెప్పి ఇంకా నేను వేయలేదు అనమాట. అండ్ కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయింది, చల్లగా, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కర్డ్ కదా, చాలా చల్లగా భలే ఉండింది తెలుసా. అండ్ ఆల్సో ఎండాకాలం కాబట్టి మంచిది అనిపించింది. అండ్ ఇలా తాలింపు వేసుకోకుండా ఉంటే కనుక కొద్దిగా ఉల్లిపాయ నంచుకుంటే బాగుండేది. ఇప్పుడు కూడా ట్రై చేయొచ్చు, ఎవరైనా కనుక ఇష్టం ఉంటే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను అనమాట. అంతే, పెరుగన్నం రెడీ అయిపోయింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే,
నాకే అనుకుంటే అది నీకు జరిగిందే. ఏదో పాట కోసం అని చెప్పాను కానీ ఇలానే అవుతుంది కదా కొన్నిసార్లు, మనం ఏదో అనుకుంటా అది ఇంకేదో అవుతుంది. సో మేమైతే బ్రెడ్ చేసుకుందాం అనుకున్నాం, తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత సాంబార్ అనుకున్నాం, సాంబార్ క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ కర్డ్ రైస్కి వచ్చాము అనమాట. కర్డ్ రైస్ అండ్ కొద్దిగా దోశ పిండి అయితే ఉంది అనమాట. సో చపాతీ అయి ఉంటే బాగుండేది, దోశ పిండి ఉంది కదా మళ్ళీ పాడైపోతుంది కదా, ఇప్పుడు ఎందుకులే అది వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకా దోశలు వేసేసుకుంటున్నాము అనమాట. కొన్నిసార్లు అయితే ఇలా అవుతుంది కదా, ఇట్ హ్యాపెన్స్, ఏం చేస్తాం, సరే ఉన్న దాంతో అడ్జస్ట్ అవ్వడమే బెటర్ కదా. సో అందుకని చెప్పి ఇంకా కంటిన్యూ చేసేస్తున్నా. సో రాగి దోశ వేస్తున్నాను అనమాట. సో వేసేసాను కదా, సో అప్పుడే థాట్ వచ్చింది, వై నాట్ లెమన్ రైస్ కూడా చేసుకుందాం కదా, బాగుంటుంది, ఏదో సింపుల్ డిన్నర్ మెనూ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఇది అయిపోయిన తర్వాత అయితే అది చేసేసాను అనమాట. బట్ అదైతే వీడియో తీయలేదు, యాక్చువల్లీ సెల్ ఛార్జింగ్ అయిపోయింది, అందుకే ఇంకా తీయలేదు. కొద్దిగా ఎడిషన్స్ టు ద మెన్యూ ఏంటో తెలుసా, ఓన్లీ కర్డ్ రైస్ అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ బిజినెస్ లంచ్ లాగా తయారైంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే మాకు బిజినెస్ లంచ్ అని చెప్పేసి 3 ఫ్లేవర్డ్ రైసెస్ ఇస్తారు అనమాట. కర్డ్ రైస్, లెమన్ రైస్ అండ్ సాంబార్ రైస్, అండ్ ఇంకేదన్నా స్వీట్ కానీ అలాగా. సో ఈరోజు ఏంటి అంటే మాకు వచ్చేసి సాంబార్ రైస్ బదులు దోశ లాగా ఉంది. సో 3 డిఫరెంట్ డిషెస్ ఉన్నాయి అనమాట. సో కైండ్ ఆఫ్ బిజినెస్ లంచ్ అని చెప్పచ్చు. స్వీట్ అయితే లేదు, ఏముంది, బెల్లం ముక్క పెట్టుకున్నా కూడా స్వీట్ లెక్కే కదా, ఊరికే జస్ట్ అలా సాటిస్ఫై అవ్వాలి అనమాట. కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటాం, అది ఇంకొకటి అవుతుంది కదా. సో ఇదే అనమాట, ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది నాకైతే మాత్రం ఫుడ్ విషయంలో. సో నేనైతే మీకు ఆ 3 కలిపి ఒకసారి చూపిస్తాను. హెల్దీ అండ్ టేస్టీ రాగి దోశ అండ్ చట్నీ చేసుకోలేదు, అప్పటికప్పుడు అనుకున్నాం కదా, ఇంకా అందుకే చట్నీ అయితే చేసుకోలేదు. అండ్ చాలా చల్లటి కర్డ్ రైస్ అండ్ పుల్లటి లెమన్ రైస్. కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది తెలుసా. అండ్ తెలుసా, మహేష్ వచ్చేసి యాక్చువల్లీ ఈ లెమన్ రైస్లో కారపొడి వేసుకొని తింటారు. నాకు అసలు ఆ కాంబినేషన్ తెలియదు ఇంతకు ముందు వరకు. మీరు ఎవరైనా అలానే తింటారా? ఒకవేళ తినేస్తే కామెంట్ చేయండి. సో ఇంకా డిన్నర్ రెడీ అయిపోయింది, ఇంకా ఎంజాయ్ చేయడమే. సో ఇదైతే చాలా షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అని చెప్పాలి, వీకెండ్ వ్లాగ్ కదా. అస్సలు ఎక్కువ పనులు చేసిందే లేదు, హ్యాపీగా రెస్ట్ తీసుకోవడమే ఎక్కువ అనమాట. అండ్ మేమైతే మా డిన్నర్ని ఎంజాయ్ చేసేస్తాం. సో మళ్ళీ ఏంటి కర్డ్ రైస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఉంది అండి, దానికి ఒక రీజన్ ఉంది, సో చెప్తాను. అండ్ ఇక్కడ నేను ఏం తీస్తున్నానో చూస్తున్నారా, ఇందాక తాలింపులో వేసిన ఎండుమిరపకాయ అనమాట. సో సంగతి ఏంటి అనేది నేను వాయిస్ ఓవర్ కాదు, డైరెక్ట్గానే చెప్తాను, సో చూసేయండి. హే, ఫనీగా ఒక ఛాలెంజ్ చేద్దామా? ఇప్పుడు వచ్చేసి ఛాలెంజ్ టైం కదా. సో కర్డ్ రైస్లోని ఈ మిరపకాయ ఇదే కాదు, ఏదైనా కూడా, అంటే చట్నీలో వచ్చిన మిరపకాయ కానీ లేకపోతే కర్రీలో వచ్చిన మిరపకాయ కానీ దేన్నైనా కూడా డైరెక్ట్గా నోట్లో పెట్టుకొని దాంట్లో ఉన్న రసాన్ని పీల్చుకోగలరా? నేనైతే చేయగలను తెలుసా, అదిరిపోతుంది తెలుసా. తాలింపులో వేసిన మిరపకాయ అయితే మాత్రం సూపర్ ఉంటుంది, నాకు భలే ఇష్టం తెలుసా. సో ఇది వచ్చేసి ఇందాక తాలింపులో వేసిన మిరపకాయ అనమాట. సో పెరుగన్నంలో కలిపాం కదా, సో అది. సో ఇది వచ్చేసి నేను ఇప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ని అయితే స్క్వీజ్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి ఫన్నీ ఛాలెంజ్ అనమాట. ఎవరైనా కనుక ఇలా చేస్తారా? ఒకవేళ లేకపోతే కనుక ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొద్దిగా ఘాటుగా ఉంటుంది కానీ భలే ఉంటుంది తెలుసా. భలే ఉంటుంది తెలుసా, సూపర్ ఉంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను, సో ట్రై చేయండి ఎవరైనా. అండ్ ఈరోజు వ్లాగ్లో అయితే మహేష్ కనిపించలేదు కదా, వీకెండ్ అంట, తనకి హాలిడే అంట, అందుకే అయితే రాలేదు. యాక్చువల్లీ నా పక్కనే ఉన్నారు, బట్ వీడియోలో అయితే కనిపించట్లేదు, అంతే డిఫరెన్స్. సో ఇంకా మేమైతే డిన్నర్ని ఎంజాయ్ చేసేసాము. సో అలా అయిపోయింది వీకెండ్ అయితే మాత్రం. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో.
మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. అండ్ బై ద వే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వస్తుంది. ఓకేనా? బై బై, స్టే హోమ్, స్టే సేఫ్.